మామిడి రైతు సోదరులకు నమస్కారం. మనం గత 10 నుండి 12 రోజుల క్రితం చిట్టూరి నరసింహరావు గారి చేలో గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ డెమోగా స్ప్రే చేయించాము. ఆ డెమో స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసి ఇప్పుడు వేరే తోటలో మన గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారు. ఈ మామిడి తోట కొంతమేరకు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే ఆలోచనలో మనకి ఈ తోట కంటిన్యూగా మన మందులు వాడాలి, ఇప్పుడు కొట్టిన రిజల్ట్ బాగుందనే ఆలోచనలో ఉన్నారు. ఒకసారి ఈ ఆయిల్ గురించి రైతు మాటల్లో ఏమంటారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉంది ఈ ఆయిల్ పరిస్థితి ఏంటి? మీరు ఏం కొట్టారు? 10-15 రోజుల క్రితం మామిడి తోటకి డెమో కొట్టించారండి మీరు. ఆ రెండు పెందకట్టు కానీ ఆఫర్ కానీ పెయిన్ కానీ చాలా నీట్గా, పెందకట్టు చాలా నీట్గా ఉంది. దాన్ని చూసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత వేరే తోటకి మళ్ళీ కొడదామని చెప్పి ఈ గరుడా మిక్సింగ్ ఆయిల్ని స్పార్కిల్ని వేరే సపరేట్గా వేరే తోటకి అచ్చంగా దీన్ని కొడతాకి నిర్ణయించుకున్నానండి. ఓకే అండి. గత ఈ ఊళ్ళో రావిచర్ల గతంలో కూడా మనం 2 సంవత్సరాల క్రితం కూడా ఇచ్చున్నాము. అప్పుడు ఓన్లీ ఆయిల్స్ కాంబినేషన్లో ఇచ్చాము. ఇప్పుడు ఆయిల్స్తో పాటు స్పార్కిల్ కూడా ఇస్తున్నాము. దీంతో పాటు నెక్స్ట్ ఈ తోటలో ఇప్పుడు మిగతా తోటలో పూత ఎల్లేసాయి, ఇంకా పూత వచ్చే స్టేజ్లో ఉంది, మొగ్గ స్టేజ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు దోమ మీద, నల్లి మీద ఈ గరుడాని స్పార్కిల్ ఇస్తున్నాము. నెక్స్ట్ స్ప్రేయింగ్లో ఇదే తోటలో పూత పిందె రావడానికి మరియు ఫ్లవర్ పిందె సెట్ అవ్వడానికి ఫ్లవర్ బూస్టర్ మరియు ఎక్సలెంట్ని కూడా డెమో చేద్దామండి. ఆ వీడియో కూడా మీకు నేను అందజేస్తాను. థ్యాంక్ యూ.